పిహెచ్డి కూడా చేయాలని మేము ఉన్నాం, అంటే సాధనలో ఉన్నాం, యోగ సాధన. సో అలా గురువుగారి తర్వాత జ్ఞానం తీసుకున్న తర్వాత మానవ జీవితానికి అర్థం పరమాత్మ, మనం ఏదైతే ఒక జ్ఞానంలో ఉన్నామో ఆ జ్ఞానాన్ని 10 మందికి అందించాలనే ఉద్దేశంతో 12 సంవత్సరాల క్రితం నిస్వార్థ ఫౌండేషన్ అలాగే ఆయు అని 2 సంస్థల్ని స్థాపించాం మేమంతా కలిసి. సో నిస్వార్థ ఫౌండేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణ, విద్యా విలువలతో కూడిన శిక్షణ, అలాగే ఆయుర్ ఫౌండేషన్ ద్వారా యోగా, ఆధ్యాత్మికత, స్పిరిచువల్ నాలెడ్జ్ సమాజానికి అందించాలని ఆయుర్ అసోసియేషన్ ఆఫ్ యోగా అండ్ గోల్కొండ రీజన్ కూడా స్టార్ట్ చేశాం. అలాగే ఈ మధ్యలో జై కిసాన్ ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు సహాయపడాలనే ఉద్దేశం. అలాగే కొన్ని సంస్థలతో మన ఉరకొండ పట్టణంలో దిగ్విజయ సేవా కార్యక్రమాలు అనేవి గత 12 సంవత్సరాలుగా చేస్తున్నాము. అయితే ఇప్పుడు మైన్ ఫోకస్ మంది వరల్డ్ యోగా డే. సో గత 12 సంవత్సరాల నుంచి వరల్డ్ యోగా డే ఆయుర్ ద్వారా చేస్తున్నాం. సో ఈసారి నిజంగా మేమంతా సంతోషిస్తున్నాం సార్. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన జిల్లాను ఎన్నుకోవడం, అలాగే మన స్టేట్ ఎన్నుకోవడం, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకుని రికార్డ్ బద్దలు కొట్టాలి. 1.5 లక్షలతో వాళ్ళు చేశారు, 1.5 కోటితో వాళ్ళు చేశారు. మనం 2 కోట్ల పైన వ్యక్తులతో యోగాను అందించాలి అన్నారు. నిజంగా తీసుకుంటే ఇది చాలా తక్కువే, ఎందుకంటే భారతదేశంలో 130 కోట్ల మంది పైన ఉన్నారు. ఎందుకంటే యోగా మనది, యోగా పుట్టిన దేశం భారతదేశం. ఈనాడు ప్రపంచంలో ఈ యోగా అనేది కుల మత అతీతంగా అందరికీ అవసరమైన ఒక జీవన విధానం. ఇది కళాత్మక జీవన విధానం. ఈ యోగా మనకే తెలియదు, చాలా మంది మన దేశంలో పుట్టిన యోగా మనకే తెలియదు. ఇంతవరకు అది యోగా రహస్యంగా చేసుకునేవాడు, ఆరోగ్యాన్ని పొందేవాడు. కానీ ఇప్పుడే మన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదనకు అన్ని దేశాలు కూడా యాక్సెప్ట్ చేసి అది పబ్లిక్ అయిపోయింది. అంటే ఈరోజు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మనమందరూ కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే ప్రపంచానికి యోగా అందించిన ఒక మహానుభావుడు ఎవరంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. సో దాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి కూడా మనం కష్టాల స్ఫూర్తిగా తీసుకుని మనం ఉరవకొండ లెవెల్లో ఎలా చేయాలి అనేది ప్లాన్ చేయాలని ఇప్పుడు మన గౌరవ ఎండిఓ గారు తెలియజేశారు. లాస్ట్ 2 years తీసుకుంటే మన ఉరవకొండ అనంతపురం జిల్లాలో యోగా గ్రామంగా సెలెక్ట్ అయింది. అప్పుడు గౌస్ సార్, అప్పుడు ఉన్నటువంటి ఎండిఓ సార్ ఇనిషియేటివ్గా తీసుకొని బాగా చేశాం అందరు కలిసి, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి. బట్ ఇప్పుడు జరగబోయే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క స్పెషల్ ఏంటంటే ఇప్పుడే సార్ చెప్పారు, ఇందులో అందరూ ఇన్వాల్వ్ అవుతారు. సో నాట్ ఓన్లీ ఒక స్వచ్ఛంద సంస్థలే కాకుండా, యోగా అభిమానులే కాకుండా విద్యా సంస్థలు కావచ్చు, వైద్య సంస్థలు కావచ్చు. మరి ఎందుకంటే వైద్యము అనేది ఇక్కడ ఆయుష్ అనే ఒక కొత్త మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. సో అందులో ఆయుష్లో యోగా అనేది ఒక పార్ట్. అందులో మనకు ఆయుర్వేదం ఉంది, ఇక్కడ న్యాచురోపతి, ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి ఇవన్నీ కలిపి ఆయుష్ అంటారు. సో అందులో యోగా అండ్ న్యాచురోపతి ఒక విభాగం. సో కాబట్టి ఇది అందరూ, ముఖ్యంగా ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అవుతేనే ప్రతి స్కూల్లో 1 గంట కంపల్సరీ పిల్లలు యోగా చేయాలని ఆర్డర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అంతేకాదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు యోగా అనేది ఒక సిలబస్ గా చేయాలి అనే ఉద్దేశంతో సిలబస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో పుట్టిన యోగా మొట్టమొదట మన భారతీయులు ఉపయోగించుకోవాలి. 2047కి భారతదేశం వికసిత భారత్ కావాలి. ఒకప్పుడు ఇండియా నెంబర్ 1గా ఉండేది, మరి కొంతకాలానికి అది ఆంగ్లేయులు వచ్చిన తర్వాత పరిమాణం తగ్గిపోయింది. ఇప్పుడు మరీ మనం పుంజుకోబోతున్నాం. ప్రపంచానికి ఒక గురు దేశంగా ఉండాలనే ఉద్దేశంతో అందరూ హెల్తీగా ఉండాలి, ఫిట్ ఇండియా అనే ఒక మూవ్మెంట్ అనేది తీసుకొస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇది ఒక పనిగా మనం భావించకూడదు. ఇక్కడ యోగా తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ అది తెలుసుకుంటే తెలుస్తుంది మీ మానసిక స్థితి కానీ మీ శారీరక స్థితి. సార్ చెప్పినట్లు ముఖ్యంగా ఇప్పుడు అందరూ కూడా అనారోగ్యాలతో ఉన్నారు. ప్రతి ఒక్కరూ టాబ్లెట్లు మింగుతున్నారు. ఈవెన్
పాఠశాలల్లో, ఎందుకంటే మేము టీచర్స్గా ఉన్నాం మాకు తెలుసు, పాఠశాలలో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారం వారం నుంచి టెస్టులు చేస్తున్నారు పిల్లలు. అలా టెస్ట్ లెవెల్స్ తీసుకుంటే 14% పిల్లలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు, రక్తహీనంతో బాధపడుతున్నారు, విటమిన్ డితో బాధపడుతున్నారు. మరి వీటికి కారణం ఏంటంటే హెల్త్ పైన అవగాహన లేదు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా ఒకటే చెప్తుంది, అన్నిటికన్నా ముఖ్యమైనది హెల్త్ అని. హెల్త్ తర్వాతే చదువు, ఆరోగ్యం తర్వాతే మిగిలినవన్నీ. కాబట్టి మీరైనా మేమైనా పిల్లలైనా దేశం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది హెల్త్ పైన. సో ఆ హెల్త్ అనేది న్యాచురల్ హెల్త్ కావాలి. ఏదో టాబ్లెట్ తీసుకుంటే హెల్త్ వచ్చేది కాదు. న్యాచురల్ గా మన బాడీని మనం ఇమ్యూనేట్ చేసుకోవాలి. అలా ఇమ్యూనేట్ చేసుకోవాలంటే ఒకే ఒక ఆయుధం, మన సనాతన ఋషులు కనిపెట్టిన ఆయుధం ఏంటంటే యోగా. కాబట్టి ఆ యోగా ఏంటో దాని గురించి ఈ ఒక మాసము మనం తెలియని వాళ్ళు మనం తెలుసుకుంటూ, తెలిసిన వారి ద్వారా తెలియని వారికి చెప్పాలి. కేవలం ఈ ఒక నెల కాదు, 21వ తేదీ అందరూ అవగాహన కల్పించుకొని సామూహికంగా ప్రతి గ్రామంలోన సామూహిక యోగా కామన్ ప్రోటోకాల్ అనేది ఒకటి పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రోటోకాల్ అనేది తయారు చేస్తున్నారు, ఆయుష్ డిపార్ట్మెంట్ తయారు చేసింది. అదే అందరూ ఫాలో అవుతారు. సో ఆ కామన్ యోగా ప్రోటోకాల్ పైన మనం అందరం కూడా అవగాహన కల్పించుకోవాలి. ఈ కామన్ యోగా ప్రోటోకాల్లో కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, కొన్ని ఆసనాస్ ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, శాంతి మంత్రం ఉంటుంది. ఇది 1 అవర్ యోగా ప్రోటోకాల్. దానికి సంబంధించినటువంటి ఒక బుక్లెట్ ఉంది, అలాగే ఒక వీడియో ఉంది, 1 అవర్ వీడియో. సో ఆ వీడియోని గ్రూప్ ఉంటే కనుక గ్రూప్లో షేర్ చేస్తాము. తర్వాత దీనిపైన శిక్షణ అనేది ఇప్పుడు అనంతపూర్లో మాస్టర్ ఈఓటి అంటే గురుస్కి ఎవరైతే సర్టిఫైడ్ ఉంటారో మాలాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్, ఎంఎస్సి యోగా, పీజీ డిప్లొమా యోగా చేసిన వాళ్ళు ఇప్పుడు అనంతపూర్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఇప్పుడు సార్ చెప్పినట్టు 28వ తేదీ నుంచి 5 రోజులు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇస్తారు, ఎవరైతే మీరు సెలెక్ట్ చేశారు. ఇప్పుడు మన ఉరవకొండలో ఐ థింక్ ఎన్ని గ్రామాలు ఉన్నాయి సార్? 19 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క యోగా మాస్టర్ని మనం రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫస్ట్ పాయింట్. అలాగే పార్టిసిపెంట్స్ సార్ చెప్పినట్లు ప్రతి ఇంటింటికి గడప గడపకు టీం ఎవరైతే ఉన్నారో సచివాలయ టీం వాళ్ళు వెళ్ళి రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2 రకాల లాగిన్స్ ఉన్నాయి. అందులో ఆ యాప్ అనేది క్రియేట్ చేశారు. యాప్ లింక్ ఓపెన్ చేస్తే 2 రకాలు ఉన్నాయి, ఒకటి లాగిన్ అవుతుంది, ఒకటి డైరెక్ట్ ఉంటుంది. లాగిన్ లో మాస్టర్స్ సైతం పిల్లలు సైతం అందరూ కూడా ఇంటింటికి వెళ్దాం, రిజిస్టర్ చేద్దాం. ఫస్ట్ ప్రతి ఒక్కరికి రిజిస్టర్ చేసి ఉరవకొండలో ఒక 5 సెంటర్లు, ఒకటి లయన్స్ క్లబ్, ఇంకొకటి రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్, వెంకటేశ్వర టెంపుల్, తర్వాత షిరిడి సాయిబాబా ప్రాంగణం, తర్వాత మఠం, ఇలా ఒక 5 సెంటర్ని సెలెక్ట్ చేసి ఆ సెంటర్స్ లో వివిధ టైమింగ్స్ పెడతాం. ఒకే టైమింగ్ కాకుండా ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క టైమింగ్ పెట్టడం వల్ల ఎవరికి ఏ టైం అనుకూలమైందో ఆ టైంకి అక్కడ వచ్చి ఈ కామన్ యోగా ప్రోటోకాల్ నేర్చుకోవడం జరుగుతుంది. ఎవరైతే నేర్చుకుంటారో ఈ 5 రోజులు వాళ్ళు మాస్టర్ ట్రైనీస్ అవుతారు. ఈ మాస్టర్ ట్రైనీస్ ఏం చేయాలి? ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ యొక్క విలేజ్కి వెళ్ళి అక్కడ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరినీ ఒక స్కూల్లో కానీ లేదా ఒక ప్రాంగణంలో కానీ కలిపి సార్ చెప్పినట్టు 3 డేస్ దానిపైన యోగా అవగాహన కల్పించాలి. ఇలా 20వ తేదీలో లాస్ట్ 2 డేస్ వీటిపైన పోటీలు ఉంటాయి, యోగా పోటీలు. అందులో పిల్లలు పెద్దలు పాల్గొంటారు. అంటే యోగా సాంగ్, యోగా స్పీచ్ అండ్ యోగా రైటింగ్, ఇంకా ఒక 4 ఐటమ్స్ పెడతాము. దానిపైన పోటీలు పెడతాం. 21వ తేదీన ఏ సచివాలయం ఆ సచివాలయంలో కామన్ యోగా ప్రోటోకాల్ అనేది 8 to 9 చేయడం జరుగుతుంది. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్స్ అండ్ నాన్ అఫీషియల్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్, లాయర్స్ కావచ్చు, అందరికీ ఆరోగ్యం కదా. ఈ థీమ్ ఏంటంటే 1 వరల్డ్ 1 హెల్త్. ఈ యోగా డే యొక్క థీము 1 వరల్డ్ 1 హెల్త్. కాబట్టి వరల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ హెల్త్ కావాలి. కాబట్టి 21st 8 to 9 కామన్ యోగా అనేది అందరము చేస్తాం.
చేసిన తర్వాత ఆ రోజు అధికారుల చేత ఆ గెలుపొందిన వారికి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో అందరికి కూడా సర్టిఫికేట్లు వస్తాయి. దాని తర్వాత దాన్ని కొనసాగించాలి అని చెప్పారు సార్. అక్కడితో ఆగిపోకుండా ఈ సెంటర్స్ మేము ఆల్రెడీ నిర్వహిస్తున్నాము, అవి కంటిన్యూ అవుతాయి. కాబట్టి నిత్యము అక్కడ వచ్చి మీరు ఇంకా అడ్వాన్స్ కూడా ఈ యోగాను నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు యోగాని ఏం చేసిందంటే ఒలింపిక్స్ కూడా యాడ్ చేసింది. పిల్లలు కనుక దీంట్లో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ సర్టిఫికేట్ కనుకుంటే ఉద్యోగాల్లో కూడా 3% పెట్టారు. సో అది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు డిఎస్సి జరుగుతుంది. డిఎస్సిలో కూడా యోగా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఈజీగా జాబ్ వస్తుంది. సో మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకవైపు వెల్త్, మరొక వైపు ఉద్యోగ రక్షణ. ఇంత మంచి అవకాశం ఇది పిల్లల గురించి కల్పించాలని కోరుతున్నాం. మరి దీనికి మనం అందరం కూడా మమేకమవుదాం. అందరం కలిసి మన ఊళ్ళలో, మన రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేటట్లు మనందరం కూడా పిడికి బిగించి ముందుకుపోదామని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మాకు అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.